హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే, అందరము అయితే వినాయక వ్రతం అయితే చేసుకుంటూ ఉంటాము. అదేనండి వినాయక పూజ. మట్టి గణపతిని తీసుకొనొచ్చి మనమైతే పూజ చేసుకుంటాం కదా! పత్రి పూజ అనైతే వస్తుంది కదా! ఆ పత్రులు ఏంటి? అవి సంస్కృతంలో ఉంటాయి. మనకి తెలుగులో తెలిసే విధంగా కూడా మనము తెలుసుకుందాం. ఇక్కడైతే చూపిస్తూ ఉంటాను. ఆ పత్రి ఎలా ఉంటుంది ఏంటి అని మీరు కూడా చూసి అలాంటి పత్రులే తెచ్చుకోండి. దొరికినన్ని పత్రులే తెచ్చుకోండి గానీ, తెలియని పత్రులు తెచ్చుకొని పిచ్చి పిచ్చి ఆకులు పెట్టి వినాయకుడికైతే పూజ చేయకూడదనమాట. అది చాలా పాపము. పత్రి పూజ. ఓం సుముఖాయే నమః. మాచీపత్రం సమర్పయామి. మాచీపత్రం అంటే మాస్పత్రాకు అనమాట. ఓం ఘనాధిపాయే నమః. బృహతి పత్రం సమర్పయామి. బృహతి పత్రం అంటే ఇలా ఉంటుంది. వాగుడాకు అని కూడా అంటారనమాట తెలుగులో. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం అంటే మారేడాకు. మనము పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం మీద ఇలా మారేడాకును పెట్టయితే అభిషేకం చేస్తాం కదా. ఇది చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఓం గజనానాయ నమః. దూర్వాయుగ్నం సమర్పయామి. దూర్వాయుగ్నం అంటే గరిక అనమాట. గరికలో 2 రకాలు ఉంటాయి. పొడవుగా ఇలా 2 కమ్మలు వచ్చినట్టు ఉంటుంది, చిన్నగా ఉంటుంది. 2 తీసుకొచ్చి అయితే పెట్టచ్చు. ఓం హరసునవే నమః. దత్తూర పత్రం సమర్పయామి. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు. ఓన్లీ ఆకు తీసుకొచ్చే పెట్టండి. చాలా మంది అయితే ఉంటాయి కదా, వాటికి కాయలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చి పెడతారు. అవన్నీ అయితే అవసరం లేదు. ఓం లంబోదరాయ నమః. బదరీ పత్రం సమర్పయామి. బదరీ పత్రం అంటే రేగు ఆకు అనమాట. రేగు పండ్లు తింటూ ఉంటాం కదా, కొన్ని సైడ్స్ రేణిగాయలు కూడా అంటారు. ఆ ఆకు అనమాట. ఓం గుహగ్రజాయ నమః. అపమార్గ పత్రం సమర్పయామి. అంటే ఇది ఉత్తరేణి ఆకు అని అర్థం. అదైతే ఇలా ఉంటుంది. ఓం గజకర్ణాయ నమః. తులసి పత్రం సమర్పయామి. తులసి ఆకు అంటే అందరికీ తెలిసి ఉంటుంది. చాలా మందికి అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. తులసి ఆకులు గణేశుడికి పెట్టకూడదు కదా అనుకుంటారు. అవి మనం పూజ చేసినవైతే పెట్టకూడదు అనమాట. అంటే మన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా తులసి చెట్టుకు. ఆ తులసి చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చి అయితే గణేష్ దగ్గర పెట్టకూడదు. వేరే తులసిలో కూడా ఉంటాయి కదా తులసి మొక్కలు, చిన్న చిన్నవి పక్కలు మొలిచినవి కుండీలలో, అలాంటివి తీసుకొచ్చి అయితే పెట్టచ్చు. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. చూతపత్రం అంటే చూస్తున్నారు కదా మామిడాకు. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓం వికటాయ నమః. కరవీర పత్రం సమర్పయామి. కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు అని అర్థం. వీటికి ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి, అలాగే వైట్ పువ్వులు కూడా ఉంటాయి. చాలా పింక్, కొంచెం పింక్ టైప్ పువ్వులు కూడా ఉంటాయి. ఏ గన్నేరు ఆకైనా పెట్టచ్చు అనమాట. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంత పత్రం సమర్పయామి. విష్ణుకాంత పత్రం అనేది ఇలా అయితే ఉంటుందన్నమాట. ఓం వటవే నమః. దామిడి పత్రం సమర్పయామి. దామిడి పత్రం దానిమ్మ చెట్టు యొక్క ఆకు అని అర్థం. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం సమర్పయామి. దేవదారు పత్రం అనేది ఇలా ఉంటుంది. ఇదైతే చల్లగా ఉండే ప్రదేశాలలో, అలాగే మంచు ఎక్కువగా కురిసే ప్రదేశాలలో ఉంటుంది. మనకైతే అసలు దొరకదన్నమాట. ఓం పాలచంద్రాయ నమః. మరవక పత్రం సమర్పయామి. మరవక పత్రం అంటే మరువం దమనం. ఇది పువ్వులలో కలిపి కడుతూ ఉంటారు. మీకు దొరకని పక్షంలో ఇది పువ్వుల వాళ్ళ దగ్గర అడగండి, ఇస్తారు. ఓం హేరంబాయ నమః. సింధువార పత్రం సమర్పయామి. సింధువార పత్రం అంటే వావిలాక అనమాట. బాలింతలు అలాంటి వాళ్ళు హాట్ వాటర్లో బాగా ఉడికించి ఆకుని పోసుకుంటే ఒళ్ళు నొప్పులు అలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. ఎక్కువగా బాలింతలకైతే ఇది వాడతారు. కాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఇది వావిలాకు హాట్ వాటర్లో బాగా ఉడికించి పోసుకుంటే ఒళ్ళు నొప్పులు అలాంటివన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓం శూర్పకర్ణాయ నమః. జాతి పత్రం సమర్పయామి. జాతి పత్రం అంటే జాజి పువ్వులు ఆకు అనమాట. జాజి పువ్వులు విరజాజులు ఉంటాయి కదా, ఏ ఆకైనా పెట్టుకోవచ్చు. ఓం సురగ్రజాయ నమః. గండకి పత్రం సమర్పయామి. గండకి పత్రం అనే ఆకైతే ఈ విధంగా ఉంటుంది. ఇది ఏనుగు
ఏనుగు చెవిని పోలి ఉంటుంది ఆకు. ఇలా చూడండి మీరు కూడా. ఓం ఇవవ్రక్తాయ నమః శమీపత్రం సమర్పయామి. శమీపత్రం అంటే జమ్యాక్ అనమాట. ఇదైతే చాలా టెంపుల్స్లో ఉంటుంది. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఇది అందరికీ తెలుసు, రావి ఆకు. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి. అర్జున పత్రం అంటే మద్ది ఆకు అని అర్థం. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు అని అర్థం. జిల్లేడు ఆకు ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్న చోట మనము ముళ్ళు తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు జిల్లేడు ఆకు యొక్క పాలు పోసామంటే అక్కడ ముళ్ళు గుచ్చుకున్న ప్లేస్లో కొంచెం హోల్ లాగా చేసి చిన్న రంధ్రం పెట్టి ఆ పాలు పోసామంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆ ముళ్ళు దానంతట అదే బయటకు వస్తుందన్నమాట. పత్రులన్నీ కూడా ఆయుర్వేద పరంగా మనిషి జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పత్రులు ఉన్నప్పుడు మీరైతే తెచ్చుకొని పూజ అయితే చేసుకోండి. ఈ పత్రులు దొరకని సమయంలో ఎన్ని దొరుకుతాయి అన్ని తెచ్చుకొని అయితే పూజ చేసుకోండి. ఏవి దొరకని పక్షంలో గరిక ఒక్కటి పెట్టి కూడా పూజ చేయొచ్చు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆకులన్నీ తెచ్చి అయితే పూజ చేయకండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి. అలాగే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి.